అసలు ఇది సినిమా నారా, అసలు ఇది సినిమా నారా అని నేను అడుగుతున్నాను. మ్యాటర్ ఏంది అంటే ఈ సుజీత్, ఆ దున్నపోతు దమనన్నయ్య, అలాగే ఓవర్ బిల్డప్ పవన్ కళ్యాణ్ కాకయ్య, ఇలా ముగ్గురు అయితే ఓజీ అని మోసం చేసి దెంగారు ఈ సినిమా చూసిన తర్వాత. అట్లే ముండా వైబ్స్ గాడు, పిచ్చి పోకు ఫర్ యూ గాడు. ఎట్లా అంటే సినిమా రాకముందే నీ అమ్మ చూసినట్టు ఈ కొడుకులు, ఓ నీ అమ్మ ఇది ఉంటది సీన్ లా, ఇది ఉంటది, ఇది పవన్ కళ్యాణ్ ఇది వీక్తాడు అన్నట్టు. అయితే పాల్తు పూకోలలాగా ఆ డైరెక్టర్ గాళ్ళ కంటే వీళ్ళే ఎక్కువ రెచ్చిపోయి ఎక్కువ హైప్ అయితే ఇచ్చి జనాలనైతే థియేటర్ కి రప్పించి మరి పిచ్చోళ్ళనైతే చేపించారు ఈ నా కొడుకులు. సరే మొడ్డల్లంట సినిమా చూసిన తర్వాత అందరికి అర్థం కావచ్చు ఎంత లౌడప్ సినిమా లాకుందో మనందరికి తెలిసిందే. ఇంకా అయితే సినిమాలో బొక్కల గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి మెయిన్ గా పెద్ద దళిద్రపోడు సినిమాలో ఓమి విలన్ అన్నమాట. అసలు ఈయన్ని విలన్ గా చూపించిండ్రు అసలు గ్లిమ్స్ లా. అబ్బాబ్బా ఎంత ఆనందం దిగుతాడో రా నాయన పవన్ కళ్యాణ్ ది అన్నట్టయితే నేనైతే అనుకున్నాను. మొడ్డల్లంట సినిమా రిలీజ్ అయినాక ఏమైంది, సినిమాలో ఏం దిగుతలేడు, ఏం చేస్తలేడు. అమ్మ ఆ పవన్ కళ్యాణ్ ని చూసే ఉచ్చ పోసుకుంటున్నాడు. ఇదేం విలనిజం రా నాయన, ఈయన ఎందుకు పెట్టారా నాయన ఈ దళిద్రపు కొన్ని. ఈయనకన్నా ఆ ప్రకాష్ రాజ్ తాతనే విలన్ గా పెట్టి ఉంటే బాగుంటుండే కదరా నాయన అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది అనమాట. అసలు విలనిజం అయితే మరీ సినిమాలో ఓజీ సినిమాలో అయితే మరీ దళిద్రంగా వీక్ గా ఉందన్నమాట. అండ్ ఇంకా హీరోయిన్ అన్నమాట. ఆ హీరోయిన్ ఎట్లా అంటే నవ్వుతుందో ఏడుస్తుందో, అసలు హీరో మెటీరియల్ లేని హీరోయిన్ అయితే నాకైతే అనిపించింది. మేము చూస్తే అసలు ఎక్కడ కూడా అసలు హీరోయిన్ ని ఏంటికి పెట్టినరు, ఏదో బలవంతంగా ఇరికిచ్చిండ్రు అన్నట్టయితే నాకైతే అనిపించింది అనమాట ఈ ప్రియాంక ఎడ్డి మోహన్ ని చూసాక. అండ్ గా మన పవర్ స్టార్ కాకయ్య, నీ అమ్మ మన దమనన్నయ్య గుద్దావల్గా ఎలివేషన్ అయితే వేస్తుండు. పవన్ కళ్యాణ్ కనబడ్డప్పుడల్లా మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయనకి ఇస్తుంటే మన పవన్ కళ్యాణ్ కాకయ్యనేమో నా మొడ్డల్లంట ఏంద్ర నాయన ఈ కర్మ అన్నట్టయితే ముఖం అయితే పెట్టిండన్నమాట. ఒక హుషారు లేడు, ఏం లేడు. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మన పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ గా ఇవ్వలేడు ఫ్రెండ్స్. ఆ జైల్ సీన్స్ లో కూడా ఈయనని జైల్లో వేసి అరెస్ట్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి భయపడుతుంటే అప్పుడు ఫేస్ పెట్టిన రియాక్షన్ ఉంది ఫ్రెండ్స్. బాబా ఎందుకన్నా నీ గురించి అంత బిల్డప్ ఇస్తుంటే నువ్వు ఎందుకు అట్లా దొంగతనం చేసినావు అన్నట్టు ఫేస్ పెట్టావు అనేటువంటి విధంగా అనిపించింది. అండ్ ఇక చాలానే బొక్కలు ఉన్నాయి సినిమాలో మాట్లాడుకున్నట్లయితే. అది విడిచిపెట్టి దిగినట్టయితే ఇంకా పెద్ద బొక్క. అమ్మ ఆ సుజీత్ డైరెక్టర్ అన్నయ్యకి అసలు దిమాకు ఏడుందో ఏమో కానీ సాహో సినిమాకి ఓజీ సినిమాకి లింక్ చేసి అయితే దింగిండనమాట. నీ అమ్మ ఏంద్రా ఇది, మా కర్మరా నీ అమ్మ, వదులుండ్రా నా మీన్కి వదులుండ్రా నీ అమ్మ, సినిమాలు వదిలి ఇట్లే గుద్దవాళ్ళకి అయిపో పెంచి మమ్మల్ని అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు ఏంటిగా సాహో సినిమాని లింక్ చేసిండ్రు అనేటువంటిది నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. నీ అమ్మ సినిమానే బాగాలేదురా నాయన, నీ అమ్మ తాసిల్ గుద్దం దెంగ అంటే ఆ సాహో సినిమా మంచి ఉందిరా నాయన, ఆ సాహో సినిమా ఉండనురా నాయన అంటే మళ్ళీ ఓజీ సినిమాకి లింక్ చేసి దెంగిండ్రు. నాకైతే ఇక ఏం చెప్పాలో అర్థమైతే లేదనమాట. మరి మీరు కూడా ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎట్లా అనిపించింది అనేటువంటి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. అసలు ఈ కొడుకులు ఏం తీద్దాం అనుకుని అసలు ఏం చేసిండ్రో, ఎందుకు ఇంత గుద్దవాలుగా అయిపోయించారో ఈ కొడుకులకే తెలియాలన్నమాట. సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.